సో చాలామంది అంటూ ఉంటారు, నేను వింటూ ఉంటాను. ఈవెన్ నా ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అనే క్వెషన్ ఎక్కువగా అడుగుతుంటారు. అసలు యూపీఎస్‌సి ఈ డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అనే క్వెషన్ ఏంటి సార్? అంటే జనరల్‌గా ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ అటెంప్ట్ ఇస్తూ ఉంటాం, ఫెయిల్ అవుతూ ఉంటాం. సెకండ్ అటెంప్ట్ ఇస్తూ ఉంటాము, ఫెయిల్ అవుతూ ఉంటాం. థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ ఎవరిని అడిగినా సరే నువ్వు డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వట్లేదు అంటారు. యాక్చువల్లీ ఈ డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఆర్ యాక్చువల్లీ యూపీఎస్‌సి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది సార్ ఒక యాస్పిరెంట్ నుంచి? అగైన్ ఎ వెరీ రిలవెంట్ క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇన్ కోర్స్ మీ ప్రశ్న ఉద్దేశము స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ కావాలి. అందరూ కూడా ఇదే మాట అంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయినప్పుడు కూడా మాకు అదే చెప్పారు. అసలు ఏంటి ఈ డిమాండ్ ఆఫ్ యూపీఎస్సి, డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం ఏమిటి అన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు మీకు కొద్ది డేటా ఇస్తాను నేను. ఎవ్రీ ఇయర్ డిఓపిటి యూపీఎస్సికి చెప్తుంది ఒక 1200 యావరేజ్ పోస్టులు ఉన్నాయి, మాకు ఫిలప్ చేసి ఇవ్వండి అని యూపీఎస్సికి చెప్తుంది. యూపీఎస్సి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. ఇట్ కాల్స్ ఫర్ అప్లికేషన్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్స్ 21 and above, రిలాక్సేషన్ అంతా ఉంది. ఈ అప్లికెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అప్లై చేస్తారు? వాళ్ళు అరౌండ్ 12 lakhs. యూ కెన్ ఇమాజిన్ 12 lakh పోస్ట్, 1200 పొజిషన్స్, ఆప్షన్స్ ఉన్నాయి. 1200 జాబ్స్ ఉన్నాయి మనకు, 1200 ఓపెనింగ్స్ ఉన్నాయి. 1200 ఓపెనింగ్స్, 12 lakh గ్రాడ్యుయేట్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ద సక్సెస్ రేట్ ఈజ్ 0.1%. ఇప్పుడు ఎందుకు అంత తక్కువ సక్సెస్ రేట్ ఉంది? అన్లెస్ యువర్ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ అదర్ ఎగ్జామినేషన్, సక్సెస్ రేట్ ఇస్ బెటర్. నెక్స్ట్ ఇస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎగ్జామ్ కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంది, 3%, 2% ఉంటుంది. సమ్ టైమ్ ఇట్ క్యాన్ బి దట్. బట్ ఓన్లీ యూపీఎస్సి ఈజ్ నోటోరియస్ ఫర్ ఇట్స్ సక్సెస్ రేట్. ఎందుకు? ఇది అంత డిఫికల్టా అది అంటే కాదు. ఇట్ వోంట్ ఆస్క్ యూ ఎనీ వెరీ ఫన్నీ క్వశ్చన్స్. ఇంతకుముందు కూడా చెప్పాను, యూపీఎస్సి డిఫికల్ట్ కాదు, ఇట్స్ డిఫరెంట్. అసలు ఏంటి యూపీఎస్సి? అది ఎటా ఉంటుంది ఎగ్జామినేషన్? సివిల్స్ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఏమిటి? ఈ ఎగ్జామ్కి 3 లెవెల్స్ ఉన్నాయి. లైక్ వి ఆల్ నో, ప్రిలిమ్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్లో బేసికలీ ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతారు. వెరీ వెరీ బేసిక్ లెవెల్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్, అది అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎకానమీలో అడిగితే మనీ బేస్ అడుగుతారు, బ్రాడ్ మనీ M3 అడిగాము, దాని మీద అడుగుతారు. లేదు ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పర్చేస్ చేస్తే ఏమవుతుంది, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ గురించి అడుగుతారు. జియోగ్రఫీ అడుగుతారు, అగ్రికల్చర్ గురించి అడుగుతారు. ఓకే, దెన్ కరెంట్ అఫైర్స్ ఉంది, హిస్టరీ ఉంది. ఒకటి గౌతమ్ బుద్ధ యొక్క మహాపరినిర్వాణ, అది మీద అడుగుతారు. సో ఆల్ దీస్ ఆర్ ది వెరీ బేసిక్ క్వశ్చన్స్. చిన్నప్పటి నుంచి మనం చదువుతున్న సబ్జెక్ట్స్ ఇవేవి కూడా డిఫరెంట్ కాదు. సో కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ నాలెడ్జ్ బేసిక్గా చూస్తే మనకు బేసిక్ నాలెడ్జ్ అడుగుతారు ఏ సబ్జెక్ట్లో అయినా కూడా. ఇది ఒక ఆప్షన్. ఈ ఎగ్జామ్ కట్ ఆఫ్ కూడా ఆ ఇయర్ టఫ్నెస్ బట్టి ఉంటుంది. బట్ జనరల్లీ మెనీ స్టూడెంట్స్, యాజ్ మచ్ as I know, అండ్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న చాలామంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్రాక్ చేస్తారు. బట్ ద ఛాలెంజ్ కమ్స్ ఇన్ మెయిన్స్. డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అనే సార్ మనల్ని అడిగారు క్వశ్చన్. మెయిన్స్ వచ్చేసరికి ఒక ప్రాబ్లం ఉంది. మెయిన్స్ ఈజ్ వేర్ యూ రైట్ ది ఆన్సర్. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంది. 1, 2, 3, 4 ఆప్షన్లో ఒకటి చూస్ చేసుకోవాలి. రూల్ ఆఫ్ థమ్ సేస్, జనరల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అండ్ సబ్జెక్ట్ టు యువర్ ప్రిపరేషన్, మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, నాలెడ్జ్ బాగా ఉంది, సబ్జెక్ట్ టు దట్, రూల్ ఆఫ్ థమ్ సేస్ 4 ఆప్షన్లో 1 ఆప్షన్ కెన్ బి ఎలిమినేటెడ్ ఈజీలీ. Second option, for the discerning look, have another discerning look, you can eliminate second option. But generally most of us, we are stuck between the 2 options, extremely close ga untai. That's where we all do the mistake. Intelligent guess annaru, atlantivi emi kaadu. Your conceptual clarity, the only thing that helps you crack the examination. You should be sure about the answer, right? So guess will not work. Fine. Second, ఇది ప్రిలిమ్స్ పార్ట్ అయింది. మెయిన్స్కి వచ్చిన తర్వాత డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అక్కడ వచ్చింది. మెయిన్స్లో ఏమైంది అంటే ఒక కాన్సెప్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సోషియాలజీ,
విమెన్ ఎంపవర్మెంట్ అనే అడుగుదాము. విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక ఎస్సే అడిగారు, 250 వర్డ్స్ రాయాలి. ఆర్ ఎథికల్ డైలమా ఏంది, పేపర్ 4లో ఎథిక్స్ ఇంటెగ్రిటీ ఏది ఉంది, అది మనం మళ్ళీ అడిగాము. మనకు 250 వర్డ్స్లో 150 వర్డ్స్లో రాయాలి. 150 వర్డ్స్ రాస్తే 10 మార్క్స్ వస్తుంది, 250 words you'll get 15 marks. So is it really practically possible to give a larger idea in a smaller package? How practical it is అన్నది మనం కొంచెం ఆలోచించాలి ఇక్కడ. అది పాసిబుల్లీ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ పీపుల్ సే దట్ ద డిమాండ్. ఎస్, ఇట్స్ పాసిబుల్. But the word limit, you have to put all the information required for the question in the 250 words or 150 words and present it in a way that should be meaningful. Or for that matter, essay paper 1250 words. మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అదే ఎస్సే మొత్తం మనకు నచ్చినట్టు రాస్తే ఇట్ గోస్ అబౌట్ 2000 words. బట్ దట్స్ వేర్ అగైన్ ప్రాక్టీస్ అండ్ నాలెడ్జ్ అండ్ యువర్ పర్సీవరెన్స్ కమ్ ఇన్ టు ప్లేస్. మనము మళ్ళీ రాయాలి. To understand the UPSC demand of the examination, you should look at the question paper and ask what exactly is he or she is asking. అసలు యూపీఎస్సీ ఏం అడుగుతున్నారు మనల్ని, ఈ క్వశ్చన్కి ఎంత బాగా ఆన్సర్ రాస్తాము. ఒకసారి కాదు 4 సార్లు రాయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ ఫ్రమ్ ద పీపుల్ హూ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ హూ హ్యావ్ ఇన్ఫర్మేషన్, హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూపీఎస్సీ. అందుకు మీరేం చేస్తారంటే, ఏ ఫ్యాకల్టీ, ఏ డైరెక్టర్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి మెయిన్స్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు టేక్ అన్ అడ్మిషన్ ఇన్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆల్, నేనేం చెప్పట్లేదు అట్లా. ఐఎమ్ నాట్ క్యాన్వాసింగ్ ఫర్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఫర్ దట్ మ్యాటర్. యూ కెన్ క్యారీ యువర్ ఆన్సర్ షీట్ అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఆ డైరెక్టర్ వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ ఎవాల్యుయేట్ యువర్ ఆన్సర్. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ నేను చేశాను. ఆల్ ఇండియా ర్యాంక్ 24 మిస్ సాహిత్య పూసపాటి వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ షీ వాజ్ ఆల్సో టీచింగ్ ద సేమ్ ఇన్స్టిట్యూట్. షీ యూస్ టు గెట్ హెల్ప్ ఫ్రమ్ ద డైరెక్టర్ రాజు గారి దగ్గర. షీ యూస్ టు టేక్ హౌ టు రైట్ ది ఆన్సర్. అగైన్ షీ ఆల్సో ఆస్క్డ్ మీ అబౌట్ డిఏఎఫ్ ఇంటర్వ్యూ అండ్ ఆల్, బట్ ఫైన్. ఇక్కడ డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏమిటి అంటే, వెదర్ మై ఆన్సర్ ఈజ్ writing, I mean, am I writing the answer is answering the question they asked, and that too within the short possible way. In how many small short expressions, in number of words, I can express my idea clearly. ఇది నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి. మనకున్న 250 శబ్దాలు అంటే పదాలకిలో మనము ఇది ఎంత బాగా చెప్పగలము, ఈ కాన్సెప్ట్ ఇంకా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలము. ఇది ఒకసారి రాసేసాము లేదు, ఇట్స్ నాట్ దట్. ఐ డోంట్ సే ఇట్స్ అ మ్యాజికల్ వ్యాండ్. ఒక 10 times అదే ఆన్సర్ రాయండి. ఓకే, ఎస్ఆర్ రావు గారి ఎక్స్కవేషన్స్ ఉన్నాయి, హరప్పా మొహెంజోదారో, దాని గురించి అడిగారు. ఏన్షియన్ సివిలైజేషన్, అది రాయండి. లేదు డల్ హౌజీ అది అడిగారు, డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ గురించి అడిగారు, అది రాయండి. బట్ ఎవ్రీ డే టు నో ద డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ యూ షుడ్ రైట్ ఎస్సే. You don't want to write and you want to pass civils. It's impossible. So writing essays is almost mandatory aspect of preparing for civils. రోజు రాయండి, వెరైటీ టాపిక్స్ రాయండి. ఒకరోజు ఎథిక్స్ తీసుకోండి, ఒకరోజు సోషాలజీ తీసుకోండి, ఒకరోజు హిస్టరీ తీయండి, ఒకరోజు పాలిటీ. డిఫరెంట్ క్వశ్చన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఆల్ ద థింగ్స్. సో డిమాండ్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఈస్ బీ ప్రిసైజ్, టు ద పాయింట్. నేను ప్రిసైజ్ అంటే కన్సైజ్ అనమాట. చిన్నగా రాయాలి కానీ అర్థం వచ్చేట్టు రాయాలి. అండ్ చాలామంది మా దగ్గరికి వస్తారు, స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ అంతా వస్తారు. సార్ ఐఎమ్ రైటింగ్ ఇట్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ది ఫీల్ ఆఫ్ ఇట్ అంటారు. ఎందుకు కరెక్ట్గా రాయలేకపోతున్నాను, నాకు నాలెడ్జ్ ఉంది బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై ఐడియాస్. యా, దిస్ ఈజ్ వన్ అగైన్ రెలవెంట్ పార్ట్. చాలామందికి డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ వస్తుంది. వాట్ ఐ వుడ్ అదర్వైజ్ అడ్వైజ్ రైదర్, వెన్ యూ ఆర్ రైటింగ్ ఎన్ ఎస్సే, ప్లీజ్ కీప్ 5C మోడల్. 5C మోడల్ ఒకటి చెప్తాను.
రాసుకోండి. నెంబర్ 1 ఈజ్ దట్ యూ షుడ్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ థాట్. స్పష్టత మీకు ఉంది సబ్జెక్ట్ మీద, మీరు ఏం రాస్తున్నారు దాని మీద మీకు స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. సెకండ్, ఈజ్ ఇట్ comprehensible? Your language should be comprehensible. Many aspirants believe that UPS is all about jargon filled expressions. లేదండి, టెక్నికల్ లాంగ్వేజ్ ఏమీ లేదు అక్కడ, చాలా సింపుల్ లాంగ్వేజ్ రాయాలి. ఇన్ఫాక్ట్ ఇట్ షుడ్ బి కామన్ మ్యాన్కి ఎక్స్ప్రెస్ అయ్యేట్టు చెప్పాలి. అదొక సివిల్ సర్వెంట్ ఒక లక్షణం అది. వీ షుడ్ టాక్ ఇన్ ఎ లాంగ్వేజ్ కామన్ మ్యాన్ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ నాట్ ఎ జార్గన్ ఫిల్డ్ ఎక్స్ప్రెషన్స్, నో. కాబట్టి కంప్రహెన్సిబుల్. థర్డ్, సి, కంప్రహెన్సివ్. కంప్రహెన్సిబుల్ అర్థం అవ్వాలి, కంప్రహెన్సివ్ పూర్తిగా ఉండాలి. దాంట్లో తెలుగులో సమగ్రమైన ఆన్సర్ అంటారు, అది కంప్రహెన్సివ్గా ఉండాలి. అంటే కంప్లీట్గా మనం ఇచ్చిన పాయింట్ క్లారిటీతో రాయాలి, కంప్రహెన్సిబుల్గా రాయాలి, కంప్రహెన్సివ్గా రాయాలి. అంటే సమగ్రంగా రాయాలి, మొత్తం అర్థమయ్యేట్టు మనం ఏది ఆలోచన ఉంది అది మొత్తం రాయాలి. అండ్ ఫోర్త్ ఈజ్ కోహెరెంట్. కోహెరెంట్ ఈజ్ లాజికల్ కనెక్టెడ్. నేనేం చెప్తాను అంటే ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి మధ్యలో లాజికల్ కనెక్షన్ ఉండాలి. అలాగే ఒక పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్కి లాజికల్ కనెక్షన్ ఉండాలి. రీడ్ చేస్తున్నప్పుడు మనం when you evaluate reading your answer, it should flow like a glass of water. ఒక మంచినీళ్ళ గ్లాస్ తాగితే ఎంత ఈజీగా వెళ్తుంది అంత ఈజీగా ఫ్లో అయిపోవాలి, అది కావాలి. అండ్ లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ చాయిస్. మీ చాయిస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, చాయిస్ ఆఫ్ పాయింట్స్, అది ఎంత జాగ్రత్తగా మనం రాయగలగడం అనేది నేర్చుకోండి. ఐ థింక్ యూ షుడ్ గెట్ త్రూ విత్ దిస్ కైండ్ ఆఫ్ అన్ అడ్వైస్. బట్ నెవర్దలెస్, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ ఐ హ్యావ్ గివెన్ అ very correct answer to the question, but yes, I definitely believe that it goes very far in giving you confidence in demand for the examination. Raj sir adigaru, what is demand of the exam? Demand for the UPSC is something very simple. It is not a difficult exam, it's a very different exam. But చాలా మందికి ఈ ఒక అప్రహెన్షన్ ఉంది, మన వల్ల కాదు అనేసి. ఏం లేదు, అందరూ చేయవచ్చు, అందరూ ఎగ్జామ్ రాయవచ్చు, అందరూ పాస్ కావచ్చు. కాకపోతే ఒక సిస్టమ్ పెట్టుకొని ఒక ప్లాన్ చేసుకొని చేయండి. అండ్ కీప్ రైటింగ్ and look for the demand what is being asked. Get it evaluated. UPSC experts ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, who have sat for mains, who went for interviews, చాలామంది ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళందరికీ మీరు చూపించండి మీ ఆన్సర్. Get it evaluated and write the relevant notes every day. మీ నోట్స్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవ్వాలి, ఆ ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారో అది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇంటికి వెళ్ళి దాని సినాప్సిస్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే మనము IMF గురించి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి మాట్లాడాము. అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏమిటి, దెన్ యూ కెన్ టాక్ అబౌట్ SDR ఏమిటి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఏమిటి, అవన్నీ రైట్ డౌన్. ఇట్ బికమ్స్ అ ప్రాక్టీస్. Writing fluently, writing with meaning is definitely a possibility. It's not that it's not very difficult, and I think that sums up the answer. Thank you very much. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియల్ ఇట్స్ దే ఆర్ వండర్ఫుల్ ఆన్సర్స్. ఈరోజు మీతో ఇంత మంచి క్వశ్చన్స్కి ఆన్సర్స్ సో విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ మీ సపోర్టు సో విద్యార్థులకి మరియు కార్తికేయ అకాడమీకి ఉండాలండి. సో ఆ గురించి ఒక విషయం నేను చెప్తానండి. జయప్రకాష్ రావు గారు దాదాపుగా 24 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ జాతీయ స్థాయిలో మంచి అవార్డులు పొందుతూ ద సేమ్ టైము దేశానికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అత్యంత ఉన్నతమైన సర్వీస్ని అందిస్తూ విఆర్ఎస్ తీసుకున్న తర్వాత అక్కడితో ఆగిపోకుండా తన యొక్క నాలెడ్జ్ని, సార్ యొక్క అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని మరియు రియల్ ఎక్స్పీరియన్సెస్ని స్టూడెంట్స్ని క్లాస్ రూమ్లో అందజేస్తూ వాళ్ళ ఉన్నతమైనటువంటి IAS, IPS మరియు నేషనల్ స్థాయిలో ఉన్నత సర్వీస్లో ఉద్యోగాలు పొందడానికి ఎంతో సహాయం చేస్తున్నారు. నిజంగా మీ సర్వీసు చాలా గొప్ప విషయం సార్. అంటే చాలామంది కేవలము కంప్లీట్ అయిపోయింది నా సర్వీస్ అన్నట్టు కాకుండా ఫర్దర్గా విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ కార్తికేయ అకాడమీ ఆల్సో.